6వ తరగతి సంఖ్యలతో ఆడుకుందామనే చాప్టర్లో మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ అడగదగినటువంటి మరొక మోడల్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. ఐఎమ్ కమింగ్ టు ది టాపిక్. సో ఇక్కడ గరిష్ట సామాన్య కారణాంకాలు గరిష్ట సామాన్య కారణాంకాలు అంటే ఏంటో చూద్దాం. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల సామాన్య కారణాంకాలలో గరిష్ట సంఖ్యను గాసాక అంటారు. కారణాంకం అంటే ఏంటి? ఒక సంఖ్య అనేది వేరొక సంఖ్యతో నిశ్శేషంగా భాగించినట్లయితే ఆ సంఖ్యను కారణాంకం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 6 ఉంది. 6ని మనం 3తో డివైడ్ చేస్తున్నాం. 3 2 6 భాగించింది కాబట్టి ఈ 6కి 3 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, కారణాంకం అవుతుంది. సో అటువంటి కారణాంకాలలో గరిష్టంగా ఉండేదానే గరిష్ట సామాన్య కారణాంకాలు అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల సామాన్య కారణాంకాలలో గరిష్ట సంఖ్యను గాసాక అంటారు. దీని ఇంగ్లీష్లో అయితే హెచ్సి ఆఫ్ 2 or more given numbers is the highest of the common factor. It is also called as the greatest common divisor అని అంటాము. సో మీకు క్లియర్ అర్థం కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ అనేవి అంతకుముందు ఎగ్జామ్స్లో కానీ వివిధ రకాల మెటీరియల్ నుంచి తీసుకున్నటువంటి బిట్స్. ఇక్కడ చూద్దాం. 12 ఫస్ట్ బిట్ చెప్తున్నా. 12, 30, 36 ఈ మూడింటి యొక్క గాసాకాను కనుగొనండి. దీన్ని షార్ట్ కట్లో ఇస్తాడు. గరిష్ట సామాన్య కారణాంకంను కనుగొనండి అంటాడు. ఇంగ్లీష్ అది హెచ్సిఎఫ్ అంటాం. గరిష్ట సామాన్య కారణాంకాన్ని కనుగొనండి అంటాడు. సో దీంట్లో మనకి చాలా ఈజీగా త్వరగా అయిపోవాలంటే ఒక పద్ధతి ఉంది. దాన్ని మనం భాగాహార పద్ధతి అంటాం. ఇంగ్లీష్లో అయితే డివిజన్ మెథడ్ అంటాం. సో ఫస్ట్ 3 సంఖ్యలు ఇచ్చాడు. ఇక్కడ 3 సంఖ్యల్లో ఫస్ట్ సంఖ్యని ఫస్ట్ తీసుకోవాలి. 12, 30 తీసుకున్నాను. ఇప్పుడు మనం భాగాహార పద్ధతి చేస్తున్నాం. సో 12, 2, 24 ఎంత వస్తుంది? శేషము 6 వస్తుంది. ఈ 6 చేత మనం మళ్ళీ మొదటి సంఖ్య 12 భాగించాలి. సో అగైన్ 6 2 12. సో ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ 2 నెంబర్లు తీసుకున్నాం. 12తో రెండవ సంఖ్యను భాగించాలి. 12 2 24, 30 - 24 6 వచ్చింది. ఈ 6 చేత 12ని మళ్ళీ భాగించాలి. సో వచ్చేసింది. కాబట్టి 6 2 12 శేషము 0 వచ్చింది. కాబట్టి ఇప్పుడు 12, 30ల గరిష్ట సామాన్య కారణాంకం ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో తర్వాత ఇప్పుడు 2 నెంబర్లు అయిపోయినాయి. మన అడిగిన క్వశ్చన్ ఏంది? 12, 30, 36ల యొక్క గరిష్ట సామాన్య కారణాంకాన్ని కనుగొనమన్నాడు. సో ఫస్ట్ 2 నెంబర్లు అయిపోయినాయి కదా. ఈ ఏవైతే 6 చేత మనకి 0 వచ్చింది శేషం అనేది, ఆ సంఖ్యను తీసుకొని మళ్ళీ మనం థర్డ్ నెంబర్ను కూడా డివైడ్ చేయాలి. సో థర్డ్ నెంబర్ ఎంత? 36. 6 6 36. ఇక్కడ కూడా శేషం 0 వచ్చింది. కాబట్టి ఇప్పుడు 12, 30, 36ల యొక్క గరిష్ట సామాన్య కారణాంకం అనేది 6 అవుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమవుతుందా? ఫస్ట్ మనం 2 నెంబర్లు భాగిస్తున్నాం. 12, 30ని 12 చేత భాగిస్తున్నాం. 12 2 24, 30 నుంచి 24 పోతే శేషం 6 వస్తుంది. ఈ 6 చేత 12ని మనం భాగించాలి. సో 6 2 12 శేషం 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏవైతే మనకి శేషం 0 వస్తుందో ఆ నెంబర్ చేత మళ్ళా 3వ సంఖ్యని భాగించాలి. సో 3వ సంఖ్య కూడా భాగించబడింది. కాబట్టి ఇప్పుడు ఈ 6 అనేది 12, 30, 36ల యొక్క గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది. చూద్దాం. 40, 56, 60 యొక్క గాసాక అనేది 8. ఇది సరి అయినదా కాదా అన్నాడు. అప్పుడు మనం కరెక్టా కాదా చెక్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ 2 నెంబర్లు తీసుకోవాలి. 40, 56 తీసుకుంటున్నా. సో 41 40 in the 16 వస్తుంది.
16తో 40 చేయాలి. 16 2s are 32. ఎంత వస్తుంది 8. సో 16 తీసుకుందాం. 8 2s are 16. రిమైండర్ ఈస్ 0. సో 40కి 56కి వచ్చేసి 8. మరి దీని సంగతి చూద్దాం. ఎక్కడైతే మనకి 8 0 వచ్చిందో, 8తో శేషం 0 వచ్చిందో దాన్ని తీసుకొని ఏం చేయాలి, మనం 30 చేయాలి. సో కాబట్టి 8 60. 7 8s are 56. సో ఎంత వచ్చింది 4. ఈ 4తో మళ్ళీ 8 చేయాలి. 4 2s are yes. సో ఇక్కడ దేనివల్ల 0 వచ్చింది మనకి, ఇక్కడ 4. 2 తీసుకున్నప్పుడేమో గాసాగా ఎంత 8. 40 56 60 తీసుకున్నప్పుడు గాసాగా ఎంత 4. సో కాబట్టి వాడు ఇచ్చిన ఆప్షన్ రాంగ్ ఉంటుంది. సో కాబట్టి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి చూడండి. 28 35 49. సో ఈ విధంగా ఇచ్చాడు. ఈ విధంగా వచ్చినప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ వచ్చేసి దీనికి గాసాగా 7 అన్నాడు, అవునగా చెక్ చేద్దాం. ఫస్ట్ 2 సంఖ్యలు తీసుకోవాలి. 28 35. 28 1 yes 7. 7 35 ఇచ్చాడు. 7 5 are 7. 28 తీసుకోవాలి. 7 4s are 28. సో 0. సో కాబట్టి 28 35 గాసాగా ఎంత 7. ఇప్పుడు ఈ 7తో శేషం 0 వచ్చింది కాబట్టి మళ్ళీ అదే నెంబర్తో మనం 3 చేయాలి. సో కాబట్టి 7 ఈజ్ ద గాసాగా. ఈ మూడిటి యొక్క గాసాగా అనేది రైట్ వన్. సో ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ ఎలా ఇస్తాడో చూద్దాం. ఏవైనా 3 నెంబర్లు ఇచ్చి ఆ 3 నెంబర్ల యొక్క గాసాక గరిష్ట సామాన్య కారణాంగాన్ని కనుక్కోండి అంటే ఎలా కనుక్కోవచ్చో ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను చూడండి, దాంట్లో క్లియర్గా ఉంది. కానీ ఆ గాసాకాని ఒక ప్రాబ్లం లాగా ఇచ్చే, ఒక సమస్య లాగా ఇచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా కనుక్కోవాలో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బోర్డు పైన ఒకటి ప్రాబ్లం ఉంది చూడండి. ఒక గది యొక్క కొలతలు వరుసగా పొడవు 12 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు, ఎత్తు 18 మీటర్లు. గది యొక్క కొలతలన్నిటినీ ఖచ్చితంగా కొలవగలిగే గరిష్ట పొడవు ఎంత? గరిష్ట పొడవు ఎంత? సో ఒక టేప్ తీసుకున్నాం అనుకోండి. ఒక గది యొక్క కొలతలు తీసుకుంటున్నాయట. పొడవు ఎంత 12 మీటర్స్, వెడల్పు ఏమో 15 మీటర్లు, ఎత్తేమో 18 మీటర్లు. గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే గరిష్ట పొడవు ఎంత? ఆ టేప్తో మనం గరిష్ట పొడవు ఎంత కలగలుగుతాం చూడాలి. సో ఇక్కడ గరిష్ట అని ఇచ్చాడు కాబట్టి మనకి ఈ మూడిట్లో ఉన్నటువంటి సామాన్య కారణాంకాన్ని కనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, గరిష్ట పొడవు అన్నప్పుడు గాసాక కనుక్కోవాలి, కనిష్ట అన్నప్పుడు ఎల్సిఎం కాసాక కనుక్కోవాలి. అది తర్వాత చూద్దాం. సో కాబట్టి ఇక్కడ ఇచ్చింది మనకి ఏంటి కనుక్కోవాల్సింది, గరిష్ట సామాన్య కారణాంకం కనుక్కోవాలి. దాని ఇంగ్లీష్లో HCF అంటాం. సో కాబట్టి 12 15 అండ్ 18. సో ఇక్కడ 12 15 18. 12 15 తీసుకోవాలి ఫస్ట్. 12 1s are 12. సో రిమైండర్ ఎంత 3. శేషం ఎంత వచ్చింది 3. శేషంతో 12ని డివైడ్ చేయాలి. సో 3 4s are 12. సో కాబట్టి ఇక్కడ 3 వచ్చింది. సో ఈ 3తో మళ్ళీ థర్డ్ నెంబర్ చేయాలి. 18. 3 6 are 18. సో కాబట్టి గరిష్ట పొడవు ఎంత అంటే 3 మీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి సమస్య ఇచ్చినప్పుడు దాని సమస్య సంబంధించినటువంటి అది హెచ్సిఎఫా కాదా, గాసాగా కాదా లేదా కాసాగా కనుక్కొని చేయాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.